ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో, ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనామయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనామయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనామయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనామయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలము. పైకెత్తండి సారి అందరూ అస్తల పైకి చూపిస్తూ పైన కొడుతూ పాడదామండి. పాడయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనామయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనామయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనామయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనామయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో, ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. మా తండ్రి నీ పాదములకు స్తోత్రాలు. ఆత్మదేవానికి మహిమ కలుగును గాక, పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక, మాతో ఉన్న దేవానికి మహిమ కలుగును గాక, మాతో మాట్లాడుచున్న దేవానికి మహిమ కలుగును గాక. రాత్రి అందరూ బలపరచండి, మాతో మాట్లాడండి, మీరు మహిమ పొందుకోనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. కూర్చోండి. ఒక ప్రత్యేక పాట తాళతోటి ప్రసాదు ప్రత్యేక పాట పాడతారు. నిమిషాలు దేవుని నామాన్ని కనపరుచుకుందాం. యేసు ప్రభుల వారు వారందరినీ కాపాడారు, అందరిని కాపాడారు. కొందరే వచ్చారు, అందుని బట్టి వందనాలు. అందరికి వందనాలు, కొందరికి వందనాలు. యేసయ్య సన్నిధి మనతో కూడా ఉంది. యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్న ప్రజలు మనం. ఎందుకంటే యేసు ప్రభుల వారు ప్రతిరోజు ప్రతి క్షణం సంఘాన్ని, గ్రామాన్ని, కుటుంబాలను, లోకమంతటిని ప్రేమిస్తున్న దేవుడు. ప్రత్యేకంగా మనందరినీ యేసు ప్రభుల వారు ప్రతి క్షణము ఆదరిస్తూ, ప్రేమిస్తూ, బలపరుస్తూ, కాపు కాస్తూ, ఔషధిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, బలాన్నిచ్చి ఈ మాసాంతర కూడికలో రెండవ రోజులో రెండవ ఆరాధనలో చేరి యేసు ప్రభుల వారి ఘనమైన నామాన్ని కీర్తించే గొప్ప అవకాశాన్ని ప్రభుల వారు మనకిచ్చారు. ఈ సమయంలో మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏంటి అంశం అంటే, సంఘము లోకము ఎలా ఉందాయో అంటే, లోకము చెడిపోయి ఉండెను, చెడ్డదిగా ఉండెను, మనుషులు చెడిపోయి ఉండెను, మానవులందరూ చెడిపోయి ఉండెను. ఈ చెడిపోయిన లోకానికి అనేక సార్లు దేవుడు హెచ్చరించాడో, గద్దించాడో, సరిచేస్తూ వచ్చాడు. కానీ ఎవరు కూడా హెచ్చరిక లోబడ్డవారు లేరు. ఎవరికి వారు అహంకారం కలిగి, గర్వం కలిగి, నాకేంటి, నేను కదా,
నేను అన్నిట్లో గొప్పవాడిని అనుకుని మనుషులందరూ దేవుని మందిరాన్ని, దేవుని నామాన్ని తిరస్కరించి జీవించేవారుగా ఉంటున్నప్పుడు యేసు ప్రభుల వారు అనేక విషయాల్లో హెచ్చరించినట్లుగా వింటున్నాం. ఈ చెడిపోయిన లోకములో మరొక భాగం కూడా ఉందని చెప్పుకున్నాం మనం. ఏంటది? చెడిపోయిన లోకంలో ఏముందంట అమ్మా? సాతాను సమాజం. అసలు లోకమే చెడిపోయి ఉంటే, ఈ లోకమే చెడిపోయి ఉంటే, చెడ్డదిగా ఉంటే, వీళ్ళు యేసయ్య అన్నాడు లోకం చెడిపోయింది, లోకం పాడైపోయింది. ఈ చెడిపోయే లోకములో, పాడైపోయే లోకములో పరిశుద్ధ సంఘం అనబడేవారు యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తములో కడగబడిన, కొనబడిన సంఘం. ఆయన సంఘం ఏంటంటే యేసయ్య సంపాదించుకున్న సంఘం, క్రైస్తవ సంఘం, పరిశుద్ధ సంఘం, వధువు సంఘం. ఈ సంఘాన్ని పరిశుద్ధపరిచి స్థిరపరిచి వచ్చిందాక, రెండవ రాకల్లో నేను వచ్చిందాక ఈ సంఘము ఎక్కడున్నాయి అంటే భూలోకములో చెడిపోయిన లోకములో, చెడిపోయిన ప్రజల్లో ఉంది. ఈ చెడిపోయిన లోకంలోనే ఉంది. ఇక్కడే ఉండాలి మీరు, లోకంలోనే ఉండాలి మీరు, జాగ్రత్తగా ఉండాలి మీరు. వచ్చిందాక మీరు అందరూ ఎలా పరిశుద్ధపరచబడ్డారో అంతకంటే శ్రేష్టంగా ఎక్కడ జారిపోక, పడిపోక, తప్పిపోక, విశ్వాసంలో జారిపోకుండా నీకు ఇవ్వబడిన ప్రతి దాన్ని గట్టిగా పట్టుకొని స్థిరముగా ఉండాలి అని యేసు ప్రభుల వారు చెప్పి సంఘాన్ని లోకములో అనగా చెడిపోయిన సమాజములో ఉంచాడు. ఈ చెడిపోయిన సమాజంతోనే ఇబ్బంది అనుకుంటే దాని ముందు మరొకటి అంటే ఏంటంటే సాతాను సమాజం. ఈ సాతాను సమాజంలో సాతాను సంబంధులే ఉంటారు. ఒక వైపు ఏమో చెడిపోయిన సమాజం, చెడిపోయారు, పాడైపోయారు, ఒక్కడు కూడా సరిగ్గా లేడు. ఆడపిల్లల, మగపిల్ల, అన్నోళ్ళ, అక్కోళ్ళ, ఎవరు టోటల్గా అందరూ చెడిపోయి బస్సులైపోయారు. నేను వెర్రి గుడ్ అనుకుంటున్నాడు కాడు. వేసే చూడలేదా నువ్వు వెర్రి గుడ్ ఏంటో? ఎవరు రీతికి లేరు. ఏమైందయ్యో? చెడిపోయింది సొసైటీ, చెడిపోయింది లోకం, చెడిపోయింది సమాజం, చెడిపోయింది సంఘం. అక్కడ ఉంది ఏది? పరిశుద్ధులు. వీరి మధ్యలో ఈ పక్కేమో చెడిపోయిన సామ్రాజ్యం, ఈ పక్కేమో ఏంటంట సాతాను సంఘం, సమాజం. ఈ సాతాను సమాజము, చెడిపోయిన సమాజం మధ్యలో ఉంది ఏంటి? పరిశుద్ధ సంఘం. వీరు ఏం చేయాలంటే దీనికి దొరకకుండా ఇద్దరికి బలి కాకుండా ఎప్పటికప్పుడు నువ్వు సమాజములో, లోకములో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ చెడిపోయిన సంఘమేమో నేను ఎలాగైనా లాగేసి నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ ప్రార్థన జీవితాన్ని ఏది లేకుండా భ్రష్టత్వం చేయాలని ఈ చెడిపోయిన లోకం నీ మీద నేరారోపణ చేస్తూ, నేరములు మోపుతూ, నీ మీద నిందలు మోపుతూ, ఆత్మీయ జీవితాన్ని ముందుకి కొనసాగిపోకుండా ఆటంకాలు వేస్తూ ఉంటే దాన్ని జయించాలి నువ్వు. మరోవైపు సాతాను సమాజం, ఇది ఎవరయ్యో? రక్షణ ఉన్నదో, మార్పు ఉన్నదో, మారు మనసు ఉన్నదో క్రైస్తవులే. వాళ్ళు ఎవరంటే యూదులు కాకుండానే మీ యూదులమయ్యో, క్రైస్తవులు కాకుండానే మీ క్రైస్తవులమయ్యో, రక్షణ లేకుండానే, రక్షణ అనుభవం లేకుండానే మీ క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఉన్నట్ట. వారి పేరేందంటే సాతాను సమాజం. ఈ రెంటి మధ్యలో ఉన్న సంఘం చాలా విలువైంది. ఈ రెండు మధ్యలో ఉన్న సంఘం ఉందే, అది పరిశుద్ధ సంఘం, చాలా విలువ గలది. ఒక వ్యక్తి రక్షణ పొందితే, మార్పు చెందితే, మారు మనసు పొందితే ఆ వ్యక్తి చాలా విలువైన వ్యక్తి.
ఆ విలువైన వ్యక్తి ఎలా ఉండమంటావయ్యా? వారి మధ్యలో దీని మధ్యలో ఎలా ఉండమంటావయ్యా? వారి శత్రువు కదా, పాడు చేస్తారు కదా, నేరారోపణ చేస్తారు కదా, వారి జీవితాల్లో ఏది లేదు, మా పరిశుద్ధ సంఘాన్ని పాడు చేస్తారు కదా ప్రభు అంటే అన్నాడు, మీరు వారి మధ్యలో పరిశుద్ధంగా కడగబడిన వారుగా ఉండాలి. అది నేర్చుకున్నాం. రెండోది, కాల్చబడిన వాడుగా ఉండాలి. లోపల బయట ఆత్మతో వాక్యంతో నీవు కాల్చబడిన వారుగా ఉండాలి అని నేర్చుకున్నాం. ఉదయం మనం ప్రత్యేకంగా ఉండాలి అని నేర్చుకున్నాం. ఎక్కడ? ఈ ప్రజల్లోనే నువ్వు ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. అందరూ పూసుకోకూడదు. నువ్వు సన్నాసి రాసుకుంటే బూడిద రాలేదంట. పాపి రాసుకుంటే నువ్వు కూడా పాపివే. మనం ఏం చేస్తున్నావు? మిళితమైపోతున్నావు, పాపులతో మిళితమైపోతున్నావు. మనం పాపులతో కలిసిపోతున్నావు. నీకు ఆ ప్రత్యేకత లేదు. అందుకని నీకున్న ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతున్నావు. నువ్వు రక్షణ పొందావా, బాప్తిసం పొందావా, మారుమనసు పొందావా? అయితే నీ ప్రత్యేకత ఏది? గాలివాడుతూ ఉంటావు, చేతకాలతో ఉంటావు, వ్యభిచారాలతో ఉంటావు. అన్ని నీ ఫ్రెండ్స్ అంతా చెడ్డోళ్లే కదా, కోపలు కూర్చోవాళ్లే కదా. నువ్వెట్ట పరిశుద్ధురాలివి కాదు. అది యేసయ్య అన్నాడు, వారి మధ్యలో నీవు ప్రత్యేకంగా ఉండండి. ఏంటయ్యా ప్రత్యేకం? నాకు లాభం అంటే ఉదయం చెప్పాడు ఆయన, యేసేపు ప్రత్యేకంగా ఉండాను. యేసేపు అన్ని జనాంగంలో, సాతాను సమాజంలో, చెడిపోయిన సామ్రాజ్యంలో అతడు ప్రత్యేకంగా ఉంటే అతడు రాజుగా హెచ్చించబడను. ప్రత్యేకంగా ఉన్న కారణం చేత లోకంతో పాపంతో సంబంధమే లేకుండా తన ముందే పాపము ఉన్నా సరే ప్రత్యేక జీవితాన్ని కొనసాగిస్తే అతడు రాజుగా హెచ్చించబడను. హెచ్చించబడాలో ఆశీర్వాదం, దీవెన నీకు కావాలా, మేలు నీకు కావాలా, దీవెనలు పొందాలంటే నీవు సమాజం మధ్యలో ప్రత్యేకంగా ఉంటే నా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవించేవాడుగా, హెచ్చించేవాడుగా ఉంటాడని నేర్చుకున్నాం. రెండోది, అలా ప్రత్యేకంగా ఉంటే ఏంటంటే ఎవడైతే నువ్వు దూషించాడో, ఎవడు ఎన్నవాపాడో, ఇప్పుడు మంచోడు కాదు అన్నాడో, పరిశుద్ధ సంఘాన్ని ఏలుబెట్టి చూపించాడో, పరిశుద్ధ సంఘాన్ని దూషిస్తున్నాడో, వారందరూ వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటే ప్రతి ఒక్కరూ నీ కాళ్ళ ముందుకే వస్తారు అని చెప్పాడు. అందుకని మరి ఏం చేయాలంటే ప్రత్యేకంగా జీవించాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుని యొక్క హెచ్చింపు, ఆశీర్వాదము పొందటానికి నువ్వేం చేయాలంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని ఉదయకాలం మనం నేర్చుకున్నాం. నాలుగోది, నీవు సమాజం మధ్యలో ఎలా ఉండాలంటే ప్రకాశించేవాడిగా ఉండాలట. ఈ మర్మాలేం కాదు, అందరికి తెలిసిన విషయాలే. ప్రకాశించేవారుగా ఉండాలి. ఎవరిలో? పరిశుద్ధ సంఘం. పరిశుద్ధ సంఘం అన్ని విషయాల్లో ప్రకాశించాలనో. అందుకు ఉదాహరణ చెప్తాను నేను. మోషే వారి మామ దగ్గర ఉండాడు. ఆ ప్రాంతంలో గొర్రెలు మేపుతూ ఉండాడు. గొర్రెలు మేపుకుంటే ఒక పొద కాలిపోతూ ఉంది. పొద కాలిపోతూ ఉంది. అది గుబురుగా ఉంది, చెట్టుగా ఉంది. ఆ చెట్టు పొద కాలిపోతూ ఉంది. దాని మధ్యలో బగ్గ మరి ప్రకాశించే కాంతి, అది ప్రకాశిస్తూ ఉంది. ఆ చెట్టు ప్రకాశిస్తూ ఉంది. అడవిలో, ఎడారిలో ఉంది. ఆ చెట్టు ప్రకాశిస్తూ ఉంది. దాని లోపల ప్రకాశించడానికి కారణం ఏంటి అయ్యా? ఆ చెట్టు లోపల ఆ పొద అంతగా ప్రకాశించడానికి అది పొద కదా, అది పొద కదా, ఆ చెట్టు కదా, ఎక్కడ బయట ఉంది కదా. ఆ పొద చెట్టు లేక అది పగబగ మణుతుందయ్యా, ప్రకాశిస్తుందయ్యా, కాంతి దానిలో ఉందయ్యా, ఏంటి అని
గొడ్డలు కాసుకుంటున్న మోషే ఒకసారి ఎటు చూశాడంట. అంటే మోషేని ఆ ప్రకాశించే కాంతి ఉందే, ఆ చెట్టులో ఉండే కాంతి ఉందే, ఆ ప్రకాశంతో మోషేని ఆకర్షిస్తూ ఉంది. మోషే స్పీడ్కి వచ్చేస్తున్నాడు. ఏయ్ ఆగు, ఇది వెలుగయ్యో, ఇది ప్రకాశమయ్యో, ఇది మంటయ్యో, ఇది జ్వాలయ్యో, ప్రకాశిస్తుందంటే ఆ ప్రకాశించడానికి మోషే ఆకర్షించబడాను. తర్వాత ముందంటే అక్కడ 23 సంగతులు ఉంటాయి. అక్కడ మొదటి విషయం ఏంటంటే మోషే అక్కడ ప్రకాశిస్తున్న చెట్టులో పొదలో ప్రకాశిస్తుంది, వెలుగు ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తూ ఉంటే దానికి ఆకర్షించబడి దానిలో ఏముందో చూద్దామని స్పీడ్కి వెళ్తానికి ప్రయత్నం చేశాడు. క్రైస్తవుడు, నీవు కూడా సమాజంలో, చెడిపోయిన సమాజంలో, సాతాను సమాజంలో ఉంటున్నావు. నువ్వు అగ్నితో నింపబడి ప్రకాశించే జీవితం కలిగి ఉంటే, ఎప్పుడు విశ్వాసి ప్రకాశించాలి, తల బగబగ మణుతూ ఉండాలి. ప్రకాశించేవాడిగా నువ్వుంటే అనేకులు నిన్ను చూసి ఆకర్షించబడాలి. ఈ పాపాలను ఆకర్షించబడుతున్నారు. అది పాపం చేస్తుంది, ఇది పాపం చేస్తుంది. అందరూ పాపలపై పీడిపోయారు. ఏమి దగ్గర ఏమన్నా మంచితనం ఏమిలే. మీలో పాపంతో ప్రజలు ఆకర్షిస్తున్నారు. మీరు మోషేని ఆకర్షించింది అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని ఆకర్షిస్తూ ఉంది. మోషే ఎక్కడో ఉన్నాడు. ఏంటిది అంటే పొద మధ్యలో అగ్ని ఉండెను, ఆత్మదేవుడు ఉండెను, యెహోవా దేవుడు ఉండెను. అగ్ని జ్వాల కనపడుతూ ఉండను. ఆ అగ్ని ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశంలో మోషే ఆకర్షించబడి పొద యొద్దకు నడుస్తూ ప్రారంభించాడు. గమనించ పిల్లారా, నీవు కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క కలవరి శిలువలో కార్చిన రక్తములో కడగబడ్డావు, కొనబడ్డావు, విశ్వాసిగా సంఘంగా మార్చబడ్డావు, పరిశుద్ధురాలుగా చేయబడ్డావు, కడగబడ్డావు, కాల్చబడ్డావు. నీవు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో లేక లోకములో, ఈ చెడిపోయిన ఈ లోకములో నువ్వు ఎలా ఉండాలంటే ప్రకాశించేవారుగా ఉండాలి. నువ్వు ప్రకాశిస్తూ ఉంటే, బగ్గ మండుతూ ఉంటే అనేకులు ఇవేంటయ్యా ఇంత బగబగా ఉంది, ఇంత శ్రేష్టంగా ఉంది, పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మలో, భక్తిలో ఇంత శ్రేష్టమా మండుతూ ఉందే ఏంటి ఈ దగ్గర కలిపడి కారణం ఏంటంటే దాని లోపట ప్రకాశించే యేసు క్రీస్తు ప్రభు ఆత్మ ఉండెను, ప్రభు నిలిచి ఉండెను. ఎవరిలో ప్రభు ఉంటాడో, ఎవరిలో ప్రభు ఆత్మ ఉంటుందో వారు లోకములో ప్రకాశించేవారుగా ఉంటారు. 100 ఏళ్ళు క్రైస్తవులు మీలో ప్రకాశించే జీవితం మీకుందా? ప్రకాశిస్తున్నావా? నేను చూడగానే నీ పిండి పక్కోళ్ళు ప్రకాశించే జీవితం నువ్వు కలిగి ఉన్నావా? మోషే పొదలో ఉన్న అగ్ని స్వరూపాన్ని చూసి, పొదలో ఉన్న దేవుని ప్రభావాన్ని చూసి ఆకర్షించబడి అతడు ఆ స్థలానికి వెళ్ళబోతూ ఉంటే ఆ స్థలము ఈ రోజున ఎలా ఉందంటే యెహోవాకు నిలయముగా ఉండెను. హల్లెలూయా. చెప్తారు మీరు హల్లెలూయా. ఏంటంట, ఆనాడు యెహోవా దేవుడు పొదలో నిలబడ్డాడే, ఆ పొద ప్రకాశించిన పొద ఇప్పుడు ఎలా ఉందంట ఈనాటికి ఎలా మారింది ఏంటి? అదే యెహోవాకు నివాస స్థలముగా మారెను. ఎందుకు మారిందయ్యో? యెహోవాకు నివాస స్థలముగా ఆ పొద మాటానికి కారణం అంటే దాని లోపట ప్రభు ఆత్మ వర్ధులతో ఉంది, ప్రభు ఆత్మ మండుచు ఉంది. అందుకని దానిని ఆయన కోరుకొని ప్రభు నివాస స్థలముగా దాన్ని మార్చివేశాడండి. క్రైస్తవుడా, యేసు ప్రభుల వారు నిన్ను నివాస స్థలముగా మార్చుకునే జ్వాల కలిగిన జీవితం నీకుందో? ప్రకాశిస్తూ ఉన్నావా? ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రకాశిస్తూ ఉన్నావా? ప్రకాశించే జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ప్రకాశిస్తున్నావా? నువ్వు ప్రకాశిస్తుంటే లోకములో వారు, సంఘములో వారు,
కుటుంబాల వారు నీ ఎదుకు ఆకర్షించబడుతున్నారా? ఒక్కరికైనా నువ్వు ప్రకాశించే జీవితం కనపడుతుందా? అసలు ప్రకాశిస్తుందా? పొదలో ప్రకాశిస్తూ ఉంది. పొద ప్రకాశిస్తూ ఉంది. ఎందుకంటే పొద లోపట ప్రభు ఉండెను, ప్రభు లోపల ఆత్మదేవుడు ఉండెను, ప్రభు పొద లోపట పరిశుద్ధాత్మదేవుడు ఉండెను. అందుకని ఆ పొద మండుచు కాలుచు అనేకులకు ఆకర్షించేదిగా ప్రకాశించేదిగా ఉంటే అనేకులకు అది ఈరోజు ఏంటంటే నివాస స్థలముగా మారింది. నీళ్ళు ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? యేసుకు నివాస స్థలంగా ఉండావా? యేసు ప్రభువుకి నువ్వు నివాస స్థలంగా ఉండావో? నీ అగ్ని ఉందో, ఆత్మ ఉందో, లోక ప్రకాశిస్తూ ఉన్నావో? నీ ప్రకాశించే జీవితాన్ని చూసి నా దేవుడు నిన్ను కోరుకుని నీలో నివాసం చేస్తున్నాడు. దేవునికి నివాస స్థలముగా నీవు నీ కుటుంబము ఉందా? ఏముంది నీ ఇంట్లో? ఏముంది నీ ఒంటిలో? 100 ఏళ్ళు విశ్వాసులు మీరు. 100 ఐఎమ్ క్రిస్టియన్ బడాయి బడబడಬೇಕು. మా తాత క్రిస్టియను, నేను క్రిస్టియన్, మా బాబు క్రిస్టియను, మా అమ్మ క్రిస్టియన్ చెప్పుకుంటానికే నో చేంజ్, నో గ్రోత్, నో డెవలప్మెంట్. బతుకుల్లో మార్పు లేదు. అంట ఇప్పుడైనా నీవు ఏ సమాజంలో ఉండావో ఆ సమాజ మధ్యలో ప్రకాశించేవారుగా ఉండాలి. లేఖనాల్లో ఉంది. ఎవరు ప్రకాశిస్తారంటే, ఎవరు అంతగా ప్రకాశించే ఎవరయ్యా అంటే, ఎవరు శుద్ధి చేయబడతారో వాక్యము ద్వారా, అగ్ని ద్వారా, మాట ద్వారా, యేసయ్య ద్వారా ఎవరు శుద్ధి చేయబడతారో వారు లోకములో ప్రకాశించేవారుగా ఉంటారని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. దానియేలు గ్రంథం 12:10 చదువుదాం. దానియేలు 12:10 దానియేలు 12:10. అనేకులు ఏమంటే ఎలాగంట? అనేకులు తమ్మును తాను శుద్ధిపరచుకోవాలట. అనేకులు తమ్మును తాను శుద్ధిపరచుకోవాలి. అంతరంగాన్ని, శరీరాన్ని, వస్త్రాన్ని, మాటల్ని, జీవితాన్ని, ఈ లోపట బయట ఉన్న ప్రతి దానిని నీవు శుద్ధిపరచుకోవాలి. ఈనాడు క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవులకు ఉండేవారు ప్రకాశించటం లేదంటే నీ లోపట నీ బయట ఏమీ లేదా అంటే శుద్ధీకరణ లేదు. శుద్ధి చేయబడలా, కడగబడలో, కాల్చబడలో ప్రత్యేకత లేదు నీ జీవితంలో. ఏది లేని కారణం చేత నీవు ప్రకాశించలేకపోతున్నావు. క్రైస్తవుడా, రాత్రి కాలంలో ఆలోచించాలి. ప్రకాశించే జీవితం నీకుందా? బడాయి జీవితం ఉందా? క్రైస్తవులు చేసే పొరపాటు తెలుసా అండి? నాకు అంతా వచ్చు, అంతా తెలుసు, నాకు తెలియదా? తెలియని బైబిలా, తెలియని వాక్యం అంటుంది. నాకే తెలియదు. నేనే రోజు గంటలు వాక్యం కోసం ప్రార్థన చేస్తానే ఉంటుంది. దేవా ఏం చెప్పంటావు, ఏం చెప్పాలో చెప్పయ్యా. ఇక్కడికి వచ్చి అడుగుతా. నేను ఇచ్చి ఆయన ఇచ్చిందే మాట్లాడతాను మీతో నేను. మరి మీరేం చేస్తున్నట్టంట? ప్రకాశించిపోవడం కారణం ఏంటాడు అన్నాడు. ఆయన అన్నాడు, ఏమన్నాడా? అందరూ అనేకులు తమ్మును తాను శుద్ధి చేసుకొని ప్రకాశమానులు. ఏమంటాడు? ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటారో, తన్ను తాను అంతరంగా శుద్ధిపరచుకుంటారో వారు ప్రకాశించెదరు, ప్రకాశమానంగా ఉంటారు. క్రైస్తవులారా, ఒకవేళ ఇప్పుడు దాకా నీ జీవితంలో శుద్ధీకరణ లేక, ఆత్మశుద్ధి లేక ఆచారమే ఉండి, మన పాడతాంగా చెబుతాం కదా, ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా, చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలా, కపట కల్మషము కలుపులో ఉంచుకొని విశ్వదాభిరామ వినురవేమ అన్నాడట. వేమన్నా మీరు కాదు లాళ్ళు. కల్మషంలో నీకు కల్మషం పోకపోతే
క్రైస్తవుడు కాదు, నీవు ప్రకాశించలేవు. నీవు నీ ఆత్మ జీవితం ప్రకాశించటానికి నువ్వేం చేయబడాలంటే, ఒకటేమో ఆత్మతో నింపబడాలి, రెండేమో తమ్ము తాము శుద్ధి చేసుకున్నవాడు ప్రకాశంగా ఉంటాడు, ప్రకాశించేవాడుగా ఉంటాడని లేఖనం మాట్లాడుతుంది. దేవుని పిల్లారా, ఇప్పుడైనా నీవు హృదయంలో ఉన్న చెడంతా కడిగి వేసుకొని ప్రకాశించేవాడుగా ఉంటే, చెడిపోయిన లోకంలో సాతాను సమాజంలో నిలిచి ఉండే నీవు ఎలా ఉండాలంటే నిత్యము ప్రకాశించేవారుగా ఉండాలి. నిత్యం ప్రకాశించేవారుగా ఉండాలి. ప్రకాశించడానికి ఏం చెయ్యాలంటే నువ్వు కడగబడాలి. అంటే శుద్ధి అన్నమాట, కడగటం కాదు, శుద్ధి చేయబడాలి. ఆ మాట శుద్ధీకరణ, ఆత్మశుద్ధీకరణ, ఆత్మ నింపుదల కలిగి ఉండాలి నువ్వు. అప్పుడే నువ్వు లోకములో ప్రకాశించేవారుగా ఉంటారని లేఖనం తెలియజేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, మన జీవితాల్లో ప్రకాశించే జీవితం లేకపోతే, ప్రత్యేకత లేకపోతే, ఎప్పుడు ప్రకాశించకుండా ఎప్పుడు ఆరిపోయిన జీవితం వల్లే ఉండి, ఆరిపోయిన బతుకే కలిగి ఉండి విశ్వాసులు చెప్పుకుంటా మరి ఉంటే నా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. యేసు వచ్చేసరికి ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలంటే ప్రకాశించాలని లేఖనాల్లో రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 చదువుదాం. యేసు ప్రభుల వారు స్పష్టంగా మాట్లాడిన మాట ఇది. యేసు ప్రభు చెప్పే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 16. మనుషులు ఏంటంటే, మనుషులు ఎక్కడున్నావు నువ్వు? లోకంలో ఎవరున్నారు? మనుషులు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే. ఏదో చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు మీలా కాదు. దేశం అంటే మట్టి కాదంట, దేశం అంటే మనుషులట. ఈ మనుషుల మధ్యలో ఉంటున్నావు నీవు. మనుషుల మధ్యలో, చెడిపోయిన సమాజం మధ్యలో, సాతాను సమాజం మధ్యలో ఉండే నీవు మనుషుల మధ్యలో, మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నీ తండ్రిని ఘనపరిచినట్లు గమనించాలి. మనుషులందరూ నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నిన్ను బట్టి, నిన్ను చూసి నిన్ను బట్టి ప్రజలందరూ నీ కుటుంబంలో బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి, నీ కార్యక్రమం బట్టి ప్రజలందరూ యేసు క్రీస్తు ప్రభుల వారిని ఘనపరిచినట్లుగా వారి ఎడల నీ వెలుగు ప్రకాశించండి. అంటే ఏంటి? వారి ముందు ప్రకాశించేవారుగా ఉండండి. ప్రజల ముందు ప్రకాశించేవారుగా ఉండు. ప్రజల ముందు ప్రకాశించేవారుగా ఉండు. నువ్వు ప్రకాశిస్తూ ఉంటే నీ ప్రకాశించే జీవితం ఎలా ఉందంటే, నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి ప్రజల మధ్యలో ఉంటున్నావు. నువ్వు ఏ ప్రజల మధ్యలో ఉండావో అదే ప్రజల మధ్యలో నువ్వు ఎలా ఉండాలంటే క్రియలు కలిగి, నీ పనుల వలన, నీ క్రియల వలన ఎలా ఉండాలంటే, నీ క్రియలు చూసి, నీ పనులు చూసి, నిన్ను చూసి, నీ పాట చూసి, నీ మాటలు చూసి అందరూ యేసు ప్రభుని నిన్ను బట్టి ఘనపరచాలి. నిన్ను బట్టి యేసు క్రీస్తు ప్రభు నామాన్ని స్తుతించేవారుగా, అయ్యో ఆ విశ్వాసం చూడయ్యా, భక్తురాలు చూడయ్యా అని యేసు ప్రభువుని బట్టి నిన్ను కనపరిచేవారుగా ఉండాలంటే నీకు ఏమిటంట? క్రియ ఉండాలి. ప్రకాశించండి వారి మధ్యలో, ప్రజల మధ్యలో శ్రేష్టంగా ఉండండి. లోకంలో ప్రత్యేకంగా ఉండండి, శ్రేష్టంగా ఉండండి. గలీజుగా ఉండబాకండి, గాల్తనంగా ఉండబాకండి. దట్ ఈస్ స్పెషల్. ప్రత్యేకంగా ఉండాలను, ప్రత్యేకంగా ఉండాల్సిందే, ప్రకాశించాల్సిందే. ఎప్పుడు ప్రకాశిస్తావంటే ఎప్పుడు నిత్యమును దేవుని ఆత్మశక్తి నీ మీదే ఉండాలి. ఆత్మశక్తి అంటే చెప్పాలి, ఎవరికో భక్తుమి దేవుని ఆత్మ భక్తుల స్వాధీనంలో ఉండు అని బైబిల్లో ఉంది. నాలోనికి ఆత్మ వస్తే, పరిశుద్ధాత్మ వస్తే అది నా స్వాధీనంలో ఉంటుంది. నన్ను దాటి బయటికి వెళ్ళదిక. బయటికి వెళ్ళిందంటే దేవుని ఆత్మ కాదు. అది దేవుని ఆత్మ
భక్తుల స్వాధీనంలో ఉంటుంది అని వాక్యం. దాన్ని అనుసరించాలి మనం. నిన్ను దాటి బయటకు వచ్చిందంటే, నిన్ను దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయావంటే అది దేవుని ఆత్మ కాదు. అందుకని మన ఈ లోపల ఎప్పుడు ఆత్మ ఉండాలి, అగ్నితో మండుతూ ఉండాలి. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నీవు ఆత్మ కలిసే ఉండాలి. నిత్యం ఇప్పుడు నా ఆత్మ నాలో ఉంది, ఆత్మ నాలో ఉంది, నా మధ్యలో ఉంది, నా మీద ఉంది, నాలో ఉండే మాట్లాడుతుంది. నేను కంట్రోల్గా ఉండా, ఏమవుతులా క్రైస్తవుడు చేయాలి. భక్తులు దేవుని ఆత్మ భక్తుల స్వాధీనంలో ఉండే ఆత్మ నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. నేను దాటిపోయిందంటే నువ్వు భక్తుడివే కాదు. ఇది చెప్తే మీకు తెలియదు, చాలా ఇది విర్రనుకుంటారు. సో నేనంట ప్రకాశించాలంటే నీ ఆత్మను నీలో ఉంటే, నిత్యం నీలో ఉంటే, ఆ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటే అనేకులు నిన్ను చూసి సంతోషంగా ఉంటారు. అలా ప్రకాశించిన వారు భూలోకములో ఎవడు ప్రకాశిస్తారో, భూలోకములో ఎవరు ప్రకాశించే వారుగా ఉంటారో వారు నీతిమంతులుగా మార్చబడతారట. భూలోకములో ఎవరు దేవుని ఆత్మచేత నింపబడి ప్రకాశించేవారుగా ఉండి అనేకుల మధ్యలో మాదిరికరంగా ఉంటారో వారు నీతిమంతులుగా మార్చబడి పరలోక రాజ్యములో ప్రకాశిస్తారు అని లేఖనం రాయబడి. అంటే భూలోకంలో నువ్వు ప్రకాశించాల్సి, ఇక్కడ ప్రజల మధ్య ప్రకాశిస్తూ ఉంటే, ఇక్కడ ప్రకాశించే ఈ వ్యక్తి ఎత్తబడితే పరలోక రాజ్యంలో కూడా ప్రకాశించేవారుగా ఉంటారు. మత్తయి సువార్త 13:43 చదువుదాం. మత్తయి సువార్త. అప్పుడు నీతిమంతులు ఎవరంటే వాళ్ళు ఎట్ట నీతిమంతులు అయ్యారు? వీళ్ళు భూలోకంలోనే ఎలా నీతిమంతులు అయ్యారంటే కడగబడ్డారు, కాల్చబడ్డారు, ప్రత్యేకంగా ఉండారు, వారు ఆత్మతోటి నింపబడ్డారు, వారు అందరూ ప్రకాశిస్తూ ఉన్నట్టు వీళ్ళు ఏమయ్యారంటే నీతిమంతుల జాబితాలోకి మార్చబడను. నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లి ప్రకాశించదరు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు భూలోకములో ప్రకాశించేవారు, ప్రకాశం కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవునితో ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు. వారందరూ దేవుని రాజ్యములో, తండ్రి రాజ్యములో తేజరిల్లుచు ప్రకాశిస్తూ దేవుని వలె వారు కూడా ప్రకాశించేవారుగా ఉంటారు. కనుక మనం ఏం చేయాలంటే సొసైటీలో, సమాజములో, సంఘములో, లోకములో నువ్వు ఉంటున్నప్పుడు ఇక్కడ ప్రతి క్షణము ప్రకాశించేవారుగా ఉండుట ఆవశ్యత. ప్రార్థన చేద్దాం. మిగిలిన భాగాన్ని రేపు అక్కడ మాట్లాడదాం. ప్రార్థన మోకరించండి. ఒక్క నిమిషం మోకరించండి. యేసుతో మాట్లాడండి. దేవా, ఈ రాత్రి కాలంలో మీరు నాతో మాట్లాడారు ప్రభువా, దర్శించండి అయ్యా అని స్తోత్రాలు. నేను మండుచు ఉండాలయ్యో, ప్రకాశించాలయ్యో, ప్రకాశించే జీవితం నాకు కావలేసయ్యా, ప్రకాశించే బతుకు నాకు కావలేసయ్యా, నిత్యం ప్రకాశించే వాడికి ఉండాలి తండ్రి, సహాయం చేయయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవా, ప్రత్యేకంగా ఉండాలయ్యా, నేను కాల్చబడాలి, ప్రత్యేకంగా ఉండాలయ్యా, ప్రకాశించాలయ్యా, నేను కలిగి ఉండి నీలో ప్రకాశించేవారుగా ఉండాలయ్యా, అటు జీవితాన్ని నాకు దయచేయ ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. యోహాను గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఉండండి అక్క, అన్న, తమ్ముడు, ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థన నోరు తెలవండి అమ్మా, నోరు తెలిసి ప్రార్థనలో ఉండండి.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు 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 తండ్రి. దగ్గరటువంటి నా ప్రభువా, నాయన నీ బిడ్డలందరూ కూడా ప్రభు ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుతూ ఉన్నారు ప్రభువా. అయా ప్రభు ఎంతగానో ప్రభు గోజాడుతూ ఉన్నారు ప్రభువా. వారి ప్రార్థన ఆలకించండి అయ్యా, వారి ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. వారు ఎంతగానో మీ దగ్గరే ప్రాధాయపడుతూ ఉన్నారు ప్రభువా. ఎంతగానో మీ దగ్గర అయ్యా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ప్రభువా. సహాయం చేయి ప్రభువా అని అడుగుతూ ఉన్నారు నాయన. అయ్యా మా ప్రార్థన ఆలకించమని అడుగుతూ ఉన్నారు ప్రభువా. మా ఇరుకులను ఇబ్బందులను తీసివేయమని అడుగుతూ ఉన్నారు ప్రభువా. వారికి ఉన్నటువంటి బాధలను, వారికి ఉన్న కష్టములను ప్రభువా నీకు తెలియచేస్తూ ఉన్నారు ప్రభువా. అయా నీకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు ప్రభువా. ఒక్కసారి నాయన మా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకో నాయన. ప్రతి వారి ప్రార్థన మీరు అంగీకరించండి అయ్యా. ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి స్వరమునైనా మీరు వినబడినట్లు నాయన నీ కృపను దయచేయండి తండ్రి. ఈ లోకంలో నాయన మేము జీవించుచున్నామన్న పేరు మాత్రము మాకు ఉన్నది నాయన. ప్రభువా నాయన నీవు మృతుడివే అని చెప్పుచూ ఉన్నది తండ్రి నీ వాక్యము తండ్రి. ఈ లోకంలో నాయన మేము అయా ప్రభువా ప్రకాశింపచేయాలి అంటే నాయన ముందుగా నాయన మేము నాయన కడగబడాలి ప్రభువా. మా హృదయాలను శుద్ధి చేసుకోవాలి ప్రభువా. మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవాలి ప్రభువా. అయా నీ వాక్యము ద్వారా మేము కాల్చబడాలి నాయన. మీ వాక్యము ద్వారా మేము కాల్చబడాలి తండ్రి. అయ్యా నీ మాట ద్వారా మేము కాల్చబడాలి ప్రభువా. ఎప్పుడైతే తండ్రి మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటామో, ఎప్పుడైతే మమ్మల్ని మీ దగ్గర అయ్యా మీ పాదాల దగ్గర మా పాపములను ఒప్పుకుంటామో, ఎప్పుడైతే తండ్రి మీ దగ్గర కడుగుకుంటామో ప్రభువా, అప్పుడే నాయన మేము ప్రకాశించేటువంటి వారంగా ఉంటాము నాయన. మమ్మల్ని మేము శుద్ధి చేసుకోకుండా, మమ్మల్ని మేము కడుగుకోకుండా అయా మమ్మలను తండ్రి అయా కాల్చబడలేకుండా ఉన్నప్పుడు తండ్రి అయా నాయన మేము ప్రకాశించలేము నాయన. ఇంకా చీకటిలోనే సంచారం చేస్తూ ఉంటాము తండ్రి. ఈ సమాజంలో తండ్రి చీకటి కలిగినటువంటి వారముగానే జీవిస్తూ ఉన్నాము తండ్రి. చీకటినే ప్రేమిస్తూ, చీకటిని అంగీకరిస్తూ, చీకటిలోనే సంచారం చేస్తూ ఉన్నాము ప్రభువా. రాత్రి కాలంలోనైనా మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోనైనా మా ప్రార్థన మీరు అంగీకరించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మేమందరము కూడా తండ్రి నీతి మంతుల జాబితాలో మమ్మల్ని చేర్చమని అడుగుతూ ఉన్నాము తండ్రి. నీ రాజ్యంలోనైనా ప్రకాశించేటువంటి వారుగా ఉండటానికి నాయన నీ కృపను మాకు దయచేయండి ప్రభువా. నీ దాసుని ద్వారానైనా మీరు విత్తినటువంటి వాక్యం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అనేకమైనటువంటి గొప్ప మర్మములను ప్రభువా నీ దాసుడు తండ్రి ఎంతో తండ్రి బలముగా మీరు వాడుకుంటూ ఉన్నారు తండ్రి. అయా తండ్రి ప్రతి వారం కూడా వాక్యమును విని, వాక్యమును అంగీకరించి, వాక్యమునకు తగినట్లుగా నాయన మేము జీవించటానికి నాయన నీ కృపను దయచేయండి తండ్రి. ఈ 2 రోజులు కూడా ప్రభువా మీరు నాయన మాతో మా అందరితో మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు తండ్రి. రేపటి దినమున జరగబోయేటువంటి 2 ఆరాధనలు కూడా మీరు ఉండండి ప్రభువా. అనేక మందిని మీ మందిరానికి నడిపించు నాయన. అనేక మంది మారు మనసు పొందేటువంటి వారుగా ఉండటానికి నీ కృపను దయచేయండి. కూడి వచ్చిన సంఘం అంతటిని మీరు దీవించండి. ప్రతి వారిని మీరు ఆశీర్వదింపచేయమని, మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని నా ప్రభువును నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీనస్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నా
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరికి తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ అందరూ కొందనాలండి, క్షేమంగా వెళ్ళరండి. అందరూ ఒకసారి ప్రార్థన చేస్తే ఛానల్ పొందనప్పుడు అర్జెంట్